హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం కదా, పూజలు ఎలా చేసుకున్నారు? ప్రసాదాలు ఏం చేశారు? సరేనా? నేను ఈరోజు అటుకులు పాయసం చేయబోతున్నానండి. పాయసం అంటే లిక్విడ్ లాగా కాదు, చక్కెర పొంగల్ టైప్లో వచ్చింది, పొడి పొడిగా చాలా బాగుంటుంది. చేసుకుందామా? ఏమేం కావాలో చూపించుతాను. అసలు సింపుల్గా అయిపోయింది, మళ్ళీ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనండి, రండి చూపించుతాను ఏమేం కావాలో. అటుకులు అండి, అటుకులు ఈ కప్పు అటుకులు తీసుకున్నాను. తర్వాత ఆ కప్పులో 1/4 కప్పు బెల్లం, ఒక 2 స్పూన్లు పంచదార వేయాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరం, పాలండి, కొంచెం పాలు పోసుకోవాలి. తర్వాత నెయ్యి, దీనికి సరిపాను నెయ్యి అనమాట. ఇది ప్రాసెస్. ఫస్ట్ మనం అటుకులు కలుపుకోవాలి. అటుకులు ఇలాంటి జల్లుల్లో వేసుకొని చక్కగా ఏమన్నా ఉందేమో ఇట్లా జల్లించుకోవాలి. సన్నగా ఇసుక, దుమ్ము, ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా పోయిద్ది అనమాట. చూసారా, సన్నగా ఎలా ఉందన్నమాట. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ పాలల్లో నానితే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటాయి. మనం బెల్లం పాకం పట్టుకునేసరికి ఈ నానుతాయి. ఇంకొన్ని పాలు పోసుకొని చక్కగా కలుపుకుంటే నానుతాయి అన్నమాట. అంత పలసట్ట ఎద్దు, అంతా లావు ఎద్దు అనమాట. మామూలుగా తీసుకుంటే సరిపోతాయి. చూడండి, ఇలా పెట్టేసి నానబెట్టుకుంటే గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకుందామండి. దీంట్లో తురుముకున్న బెల్లం అనమాట. ఒక 2 స్పూన్లు పంచదార, టేస్ట్ బాగుంటుందండి, అందుకే పంచదార వేసాను. కొన్ని వాటర్ పోద్దాం, కొన్ని మళ్ళీ ఎక్కువ ఇది పాకం. ఇట్లా బెల్లం కరిగిందండి, ఏం పాకం రానియొద్దు. పాకం వచ్చిందనుకో మళ్ళీ అటుకులు పట్టదనమాట. తర్వాత వేరే గిన్నె పెట్టేసుకొని ఈ పాకం అంతా ఇట్లా వడకట్టుకుంటే ఏమి డస్ట్ అనేది ఏమి రాకుండా ఉంటుంది. రాళ్ళు కానీ ఇలాంటివి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, రాళ్ళు ఉంటాయి. వెంటనే ఈ అటుకులు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలాగే ఎలా ఉంది చూడండి, పొడి పొడి ఆడుతుంది. అదే పాకం వచ్చిందనుకో ఈ అటుకులు పట్టుకోదు, పొడి పొడిగా ఉంటుంది. పాకం రాకముందులే వేసుకోవాలి మనం అటుకులు. వేరే గిన్నె పెట్టుకొని కిస్మిస్, జీడిపప్పు వేయించుకుందామండి. వేసుకొని ఆవులు వేసుకోవాలి. దేవుడి ప్రసాదానం కదా అమ్మవారికి. ఇది కృష్ణుడికి కూడా పెడతారండి, అటుకుల పొంగలి. చాలా మంచిది అన్నమాట, కృష్ణుడికి చాలా ఇష్టం. వేగాక కిస్మిస్ కూడా వేసుకుందాం. ఇప్పుడే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే ఈ వేడికే వేగుతాయి అనమాట. చూడండి, మళ్ళీ పొయ్యి మీద ఉంచామనుకో నల్లగా వస్తాయి. చూడండి, చక్కగా పాకం అంతా అటుకులు పట్టింది. ఇప్పుడు కిస్మిస్ ఇవన్నీ వేసుకుందాం.
ఎలా ఉందో చూసారా, చాలా బాగుంటుంది. తర్వాత యాలక్కాయలు వేసుకుందామండి. తర్వాత పచ్చికర్పూరం ఒక చిటికెడు కలిపేస్తుందండి. పచ్చికర్పూరం ఇట్లా నలిపేసుకుంటే ప్రసాదాలు కదండి, కొంచెం కర్పూరం స్మెల్ వస్తే అసలు ఇంకా అది ప్రసాదం అమృతం లాగా ఉంటుంది అన్నమాట. చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇదంతా పీల్చేసిద్దండి అటుకులు. ఇది ఉంది కదా లిక్విడ్ అంతా పీల్చుకుంటుంది అన్నమాట. మనం అమ్మవారికి పెట్టబోయేసరికి బాగుంటుంది. చూడండి అటుకులు పాయసం చిటికలు అయిపోయింది అనమాట. సరేనా, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అవుతున్నాయండి. 1 కప్పు కాఫీ తాగి చక్కగా పూజ చేసుకుంటా. ఇంకా దీంట్లోనే కాఫీ పొడి వేసి కలుపుతానండి నేను. చక్కగా కాగుతుంది. కాఫీ అయిపోయిందండి. పొద్దున్నే కాఫీ తాగితే సూపర్గా ఉంటుంది. ఎంత పనైనా చేసుకోవచ్చు మనం చక్కగా. చూడండి, ఇది మా అబ్బాయికి, ఇది నాకు. సరేనా, కాఫీ తాగేసి ప్రసాదం పెట్టుకొని పూజ చేసి చూపించుతానండి మా పూజ రూమ్. ఇవాళ చాలా రోజులు అవుతుంది కదా పూజ వీడియో పెట్టక, కొంచెం పూజ చేసుకొని పెడతాను, అది కూడా చూపించుతాను. ఓకేనా, రండి. ప్రసాదం తీసుకెళ్దామండి దేవుడి దగ్గరికి. చక్కగా అరిటాకు వేసుకొని చూడండి ఎలా ఉందో. అటుకుల పాయసం సూపర్గా ఉంటుంది. అమ్మవారికి కూడా ఇష్టం కదా. చక్కెర పొంగల్ టైప్లో వచ్చిందండి. మనకి పాలలో నానినాయి కదా, బాగుంటుంది అన్నమాట. చూసారా ఎలా ఉందో. అటుకుల పాయసం చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరం తినొచ్చండి. ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయింది. అమ్మవారికి పెట్టేసుకొని వస్తాను. సరేనా, చూడండి మా బుజ్జి గణేశుడు అనమాట. చక్కగా అలంకరించానండి. పూజ అయిపోయింది. అమ్మవారికి, మా లక్ష్మి అమ్మవారికి చూడండి ఎలా మెరుస్తున్నారు పసుపు కుంకాలతోటి. కామాక్షి అమ్మవారిని కూడా అలంకరించుకున్నానండి. చక్కగా ఇలా దీపం వెలిగించేసుకొని అలంకరించుకున్నాను మల్లెపూలతోటి. ఇప్పుడు మల్లెపూలు బాగా దొరుకుతాయి కదండి మనకి. ఇలా చక్కగా వెలిగించుకుంటే బాగుంటుంది అన్నమాట, అందంగా. కామాక్షి అమ్మవారు ఇలా పూజ చేసుకున్నానండి. శుక్రవారం కదా, చక్కగా ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను. మా చెట్టు మన్నారు పూలండి, ఇప్పుడిప్పుడు ఇచ్చుకుంటున్నాయి. శుక్రవారం అని కొబ్బరికాయ కొట్టానండి. శుభ్రంగా దేవుళ్ళందరినీ క్లీన్ చేసుకొని, నిన్న గురువారం కదండి, నిన్ననే శుభ్రం చేసుకున్నాను. చక్కగా క్లీన్ చేసుకొని ఒక పెద్ద బేషన్లో పెట్టుకొని క్లాత్ కప్పుకుంటానండి. పొద్దున్నే అందరినీ అలంకరించుకొని పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించుకుంటాను. నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టానండి. అటుకులు పాయసం చేశాను కదా,
చక్కెర పొంగల్లాగా వచ్చిందనమాట. చక్కగా అరిటాకులో పెట్టుకున్నాం. ఎంత అందంగా ఉందో చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మామిడి పండ్లు ఇప్పుడే కొత్తగా వచ్చినాయి కదా, ఇప్పుడిప్పుడే రావటం అనమాట. ఫస్ట్ పండ్లు మనం తినకూడదండి, దేవుడి పెట్టినాకే తినాలి. నేనైతే అలాగే పెట్టి తింటాను. కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన పండ్లు చక్కగా దేవుడికి పెట్టేసినాక నైవేద్యం అప్పుడు మనం తీసుకోవాలండి. ఈయన రాత్రి తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇలా నైవేద్యం పెట్టుకున్నాను. ఇలా ఉందండి, ఇలా పూజ చేసుకున్నాను నేను. దీపాలలో చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో భగవంతుడు. ఇలా చేసుకున్నానండి. ఈరోజు మా శుక్రవారం పూజ అన్నమాట. మా శివయ్య అటు ఇటు ఇరువైపులు కానీ అమ్మవారికి అటు ఇటు ఏనుగులు అన్నమాట. ఇలా అలంకరించుకున్నానండి. ఇలా పూజ చేసుకున్నాను నేను ఈరోజు. తులసి అమ్మవారి దగ్గర కూడా చక్కగా ఇలా వెలిగించుకున్నాను దీపాలు. ఉసిరి చెట్టు పక్కనే ఉంటుందండి. అమ్మవారి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఇల్లంతా ఇలా పొగేసుకోవాలండి. చక్కగా మొత్తం పొగేస్తే బాగా ఇల్లంతా బెడ్రూమ్ ఇవన్నీ రూములు, మనకి ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు అంతా వేసుకోవాలన్నమాట. బీరువాకి కూడా ఇలా చూయించుకొని, బీరువాకి ఇట్లా చూయించుకుంటే మంచిదండి. మనకి ఎక్కడ ఫోటోలు ఉంటే అక్కడ కూడా చక్కగా ఇలా చూయించుకోవాలి. బాబు రూములో, పిల్లల రూముల్లో కూడా అన్నమాట. మనకి బీరువాలు ఏ బీరువాలు ఉంటే ఆ బీరువాలో చూయించుకోవచ్చు. లోపల డోర్ తీసి కూడా కొంచెం వేయొచ్చండి పొగ. వాటర్ బాటిల్ ఇవన్నీ చూడండి ఎలా ఉంటాయో. హాల్ అంతా వేసుకొని తులసి అమ్మవారి దగ్గర గుమ్మానికి కూడా వేసుకోవాలండి. గుమ్మానికి కూడా వేసుకుంటే చక్కగా బాగుంటుంది. వాకింగ్కి వెళ్తున్నారండి. చూడండి ఎలా కూర్చుందో ముందు. అమ్ము, అమ్ములు వాకింగ్కి వెళ్తున్నావురా అమ్ము? బండి కడుక్కుంటున్నాడండి మా బాబు.
అమ్మ ముగ్గులన్నీ పోతున్నాయిరా నానిమ్మ. కారు కడిగేవా నాని? కారు కడిగేవా? నా మీదకి వస్తున్నాయి నీళ్ళు. చాలమ్మా, చాలు చాలు నానిమ్మ. ఇలా ఉందండి పొద్దున్నే మాకు. అబ్బాయి వేసిన ముగ్గులని పోగొట్టేసేసాడు. అయిందండి, పొగేసాను. ప్రసాదం అన్నమాట. బాగుందండి, మన చక్కెర పొంగల్లాగే ఉంది. అటుకులు పాలు వేసిన తర్వాత కాసేపు నానబెట్టండి. బాగుంది. నెయ్యి వేసాం కదా, సూపర్ కుదిరింది. పాలు వేసిన తర్వాత అన్ని కొద్దిసేపు నానబెట్టండి, ఎందుకంటే నీళ్ళు పాలు పీల్చుకుంటుంది అనమాట, గట్టిగా లేకుండా ఉంటాయి. సరేనా? ఇది మృదువుగా ఉంది, చాలా బాగుంది. పచ్చకర్పూరం వేసాం మనం, పంచదార, స్వీటు చాలా బాగుంది, బాగా సరిపోయింది అనమాట. చాలా బాగుందండి. ఓకేనా? పూజ ఇలా చేసుకున్నాను ఈరోజు, శుక్రవారం కదా, ఇలా పూజ చేసుకున్నానండి. సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? లైక్ చేయండి, లైక్ చేస్తే 10 మందికి రీచ్ అయ్యిద్దంట మన ఇది వీడియో. ఓకేనండి? నచ్చిందా మీకు ఈ వీడియో? మంచి మంచి రెసిపీలు పెట్టుకుందాం, కర్రీస్ అయ్యి. ఓకేనా? లైక్ కొట్టండి మర్చిపోకుండా. ఉంటానండి, బాయ్.